సందీప్ రెడ్డి వంగాకు ఆస్థాన సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి వీరిద్దరి బంధం గట్టిగానే ఉంది. అర్జున్ రెడ్డి, యానిమల్ ఇలా అన్నింట్లో వీరిద్దరూ తమ మార్కు వేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ మీద తమ ఫోకస్ పెట్టారు. యానిమల్ వచ్చి ఏడాది దాటింది, కానీ స్పిరిట్ పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. స్పిరిట్ స్టోరీని కూడా కంప్లీట్ చేసినట్టుగా కనిపించడం లేదు. కథను రాసే పనిలో సందీప్ రెడ్డి వంగ ఇంకా తలమునకలై ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో హర్షవర్ధన్ రామేశ్వర్ అయితే స్పిరిట్ మ్యూజిక్తో సిట్టింగ్స్ గురించి హింట్ ఇచ్చాడు. రీసెంట్గానే మహాబలేశ్వరంలో మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేశామని అన్నారు. స్టోరీ గురించి కూడా డిస్కషన్ చేశామని, ఎలా చేయాలి, ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలనే చర్చలు కూడా పెట్టుకున్నామని అంటున్నారు. అంటే స్పిరిట్ పనులు చకచకా చేసేందుకు సందీప్ రెడ్డి వంగ రెడీ అయ్యాడనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఇన్ని రోజులు ముంబైలో షికార్లు చేశాడు. ఇక ఇప్పుడు హైదరాబాద్లోని భద్రకాళి ఆఫీసులోనే ఉంటున్నాడు. ఇక ఈ మూవీ కోసం ఆడిషన్స్ కూడా కంటిన్యూగా జరుగుతున్నాయని సమాచారం. రకరకాల పాత్రల కోసం కొత్త మొహాలను ట్రై చేసే పనిలో ఉన్నాడట సందీప్ రెడ్డి వంగ. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇప్పుడు వరుస షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఫౌజీ సెట్లో ప్రభాస్ సందడి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజాసాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని టాక్. ఇక ప్రభాస్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు స్పిరిట్ మీదే ఉండబోతోంది. మధ్యలో ఫౌజీ డేట్లు సర్దుబాటు చేస్తాడు. సలార్ 2, కల్కి 2 మాత్రం వచ్చే ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం. ఈ ఏడాది రాజాసాబ్ థియేటర్లోకి వస్తుందన్న సంగతి తెలిసిందే.